అది కాదు బాలగారు మీరు చెప్పిందంతా బాగుంది, వ్యవస్థ ప్రక్షాళన జరగాలంటున్నారు. కానీ వ్యవస్థ ప్రక్షాళన జరిగే సూచనలు అయితే ఇప్పట్లో లేవు కదా. ప్రస్తుతం వారికి కావాల్సింది వారు అడుగుతారు కదా, మేము అన్యాయం అయిపోయాం కాబట్టి ఇప్పుడు ఈ రకంగా న్యాయం చేయండి అని అడుగుతారు. వ్యవస్థ ప్రక్షాళన వారి చేతుల్లో ఇప్పటికైతే లేదు కదా. మీరు లాంగ్ టైం పరిష్కారం చెప్తున్నారు, బాగుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం వారికి కావాల్సిన పరిష్కారం వారు కోరుకుంటున్నారు. రైట్, రవికుమార్ గారు కంటిన్యూ. వస్తా బాలగారు మళ్ళీ వస్తాను నేను రవికుమార్ గారు కంటిన్యూ. రవిరాథోడ్ గారు ఒక్క నిమిషం, రవిరాథోడ్ గారు ఒక్క నిమిషం, బాలగారు ఒక్క నిమిషం, రవికుమార్ గారు కంటిన్యూ. మీరు 222 పేజీల తీర్పు వచ్చింది. 222 పేజీల తీర్పులు మీరు చదివారా బ్రదర్? చదవలేదు. మీరు చదవండి, ఆ తీర్పు చదవండి. ఆ తీర్పులో ఎన్ని క్వశ్చన్లు మేము రేజ్ చేసినాం, మేము ఎంత బాధపడ్డాం. 14 క్వశ్చన్లు అప్పుడు తప్పు ఉంటే ఎంత బాధపడ్డాం. ఆ తర్వాత జియో 29 మీద మీరందరూ ఎక్కడున్నారో మాకు తెలియదు, మేము మా ఈపులో కొట్టుకున్నాం. ఇప్పుడు కూడా మా కష్టం చూడండి, ఇటువైపు చూడండి, స్టడియాల ముందుండే మాట్లాడుతున్నాం. మేము ఎక్కడ స్టడియాల్లో ఉండే మాట్లాడుతున్నాం. మీరు చూడండి, మేము స్టడియాలకు దూరం ఉండి మాట్లాడలేదు. ఇప్పటి వరకు మేము చదువుకుంటూ కడుపులు కాల్చుకుని స్టడియాల్లో కూర్చుంటాం. అటువంటి కడుపులు కాల్చుకుని స్టడియాల్లో కూర్చొని మేము ఇంత కష్టపడుతుంటే తప్పుల మీద తప్పులు చేసి మా జీవితాలను అగమ్యగోచరం చేసి మాకు మెడలకు ఉరితాలుగా తెచ్చింది ఎవరు? ఈ ప్రభుత్వాలు, ఈ టీజీపీఎస్ కదా. అటువంటిప్పుడు ఆ టీజీపీఎస్ క్వశ్చన్ చేస్తాం, బరాబర్ క్వశ్చన్ చేస్తాం. మీరు సమాజమే మార్చాలి, మన విధానమే మారాలి అంటే ఇప్పుడు కాదు విధానం, ఈ డిబేట్ కాదు. అది మీరు చేసిన పాయింట్ అని కూడా వ్యాలిడే, కానీ ఇప్పుడు కాదు మన ఇది. ఇప్పుడు ఓన్లీ కోర్టు తీర్పు పైన ప్రభుత్వం స్పందన ఎట్లా ఉంది దాని గురించి డిబేట్ పెట్టిండ్రు. జీ తెలుగు వాళ్ళు ప్రతిరోజు పాపం వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నా కూడా మన సమస్యలు తీసుకుంటున్నారు. అటువంటి టైం అని ఇప్పుడు మనం వృధా చేయొద్దు. మీరు అన్న పాయింట్లు వాయిలే, తర్వాత దానికి ఒక డిబేట్ అడుగుదాం. అలా మీరు డిబేట్ పెట్టాలని అడుగుదాం, దాన్ని అప్పుడు చేద్దాం. ఇప్పుడు కోర్టు తీర్పు పైన, గ్రూప్ 1 సమస్యల పైన, గ్రూప్ 1 అభ్యర్థులు ఇప్పుడు ఎట్లా జరిగిందంటే, గ్రూప్ 1లో మనది ఒక కుటుంబం, మన నిరుద్యోగ కుటుంబం మీదనే 2 రకాలుగా విడగొట్టి ప్రభుత్వం ఆడుకుంటుంది. ఇప్పుడు 563 మంది బాధలో ఉన్నారు అంటున్నారు. సరే, బాధలో ఉన్నారు, మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. వాళ్ళకి కొంచెం బాధ ఉండొచ్చు, అందరు అటువంటి వాళ్ళని చెప్పట్లేదు. వాళ్ళకి బాధ ఉండొచ్చు, వాళ్ళ బాధను మేము అర్థం చేస్తాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం ప్రిలిమ్స్ జరిగినప్పుడు అనేక మంది క్వాలిఫై అయ్యారు. సెకండ్ టైం ప్రిలిమ్స్ జరిగినప్పుడు క్వాలిఫై కాలేదు. మరి వాళ్ళు కూడా బాధితులే కదా, వాళ్ళకు కూడా బాధ ఉంటుంది కదా. సెకండ్ టైం ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి థర్డ్ టైం జియో 29 ద్వారా ప్రిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళకు కూడా బాధ ఉంటది కదా. ఒక నిమిషం రవికుమార్ గారు, మొత్తం ఇప్పుడు పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయా, మూల్యాంకనంలో లోపాలున్నాయా, అసలు మొత్తం టీజీపీఎస్సీలోనే లోపాలున్నాయా? ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, టీజీపీఎస్సీ లో కొంత పక్షపాత ధోరణి కనిపిస్తుంది అంటున్నారు. ఏ రకమైనటువంటి పక్షపాత ధోరణి అది? ఏ రకంగా తమ పక్షపాత ధోరణి టీజీపీఎస్సీ ఇంప్లిమెంట్ చేస్తుంది? ఇది ఒక వ్యవస్థ కదా, ఒక వ్యక్తి మీద ఏ రకంగా తమ పక్షపాతాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది? ఇది నేను చెప్పలేదు, మీరు చెప్పలేదు. ఇది చెప్పింది పేజ్ నెంబర్ 189 లో కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పులో పేజ్ నెంబర్ 189 లో మీరు చదవండి. పక్షపాత ధోరణితో వ్యవహరించిందని కోర్టు చెప్పింది. అది నేను చెప్పడం కాదు, మీరు చెప్పడం కాదు, ఎవరు చెప్పడం కాదు, కోర్టు తీర్పు. అట్లానే మీరు అన్నారు నోటిఫికేషన్ రిలీజ్ రోజే నోటిఫికేషన్ రిలీజ్ రోజు జియో 29 తెచ్చి ఎందుకు దాచిపెట్టుకున్నారు? దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి జియో 29? సో అక్కడ తప్పుంది. జియో 29 అనేది రూల్ ఆఫ్ రిజర్వేషన్ క్యాన్సిల్ అవుతుంది. రవి నేను అందరం కూడా రోడ్ల మీద చూస్తే రవిని అడుగు, నన్ను ఎట్లా జైల్లో పాలు చేసిందో, ఎట్లా స్టేషన్ లో పాలు చేసిందో, ఎట్లా మా ఈకో లెటర్ ఎట్లా కొట్టిందో. అట్లా ఆ రోజు జియో 29 తీసుకురాకుండా తెచ్చి ప్రిలిమ్స్ నిర్వహించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఆ రోజు చాలా మందిని బాధితులు చేసిండ్రు. ఈ రోజే కాదు, మేము ఏమంటున్నాం, గ్రూప్ 1 ఎవరైతే సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారు కదా, మేము మాకు వాళ్ళ మీద కాదు, వాళ్ళ మీద మాకేమీ లేదు, వాళ్ళు మా అన్నోళ్ళు, మా తమ్ముళ్ళు, మా చెల్లెలు, మా అక్క వాళ్ళే. కానీ ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ ఏదైతే ఉంది కదా, ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుండి ఈ రోజు వరకు జరిగిన ప్రాసెస్ ఏదైతే ఉంది కదా, ఆ ప్రాసెస్ ని మేము తప్పబడుతున్నాం, ఆ విధానాన్ని తప్పబడుతున్నాం. అందులో ట్రాన్స్పరెన్సీ లేదని మేము కోర్టుకి ఎక్కినాం. అదే కోర్టు కూడా అదే చెప్పింది. అందుకోసంగానే ఇప్పుడు టీజీపీఎస్సీ మొత్తం చేంజ్ అయిన ప్రక్షాళన చేయాలంటే, యూపీఎస్సీ చేయాలంటే ఇప్పుడు బ్రదర్ అన్నట్లు అక్కడ మ్యాన్ పవర్, ఇక్కడ మ్యాన్ పవర్ డిఫరెంట్ గా ఉంటది. కానీ టీజీపీఎస్ ప్రక్షాళన ఎట్లా అంటే, ఇప్పుడు 3+1 ఉన్నారు కాదు, 1+10 పెట్టాలి. ఆ తర్వాత 1163 ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలన్నిటి కూడా భర్తీ చేయాలి. ఆ భర్తీ చేసినప్పుడే రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఒక భయం ఉంటది, ఇటువంటి లీకేజీలకు ఆస్కారం ఉండదు. దాని మీద మనం మాట్లాడాలి. కానీ ఆ తర్వాత టీజీపీఎస్ ప్రక్షాళన తర్వాత కూడా దీంట్లో పొలిటికల్ ఎంట్రన్స్ అనేది ఉండరాదు. మీరు చాలా మంది పొలిటికల్ గా ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది.
అటువంటి పొలిటికల్ ఎంట్రెన్స్ అనేది బ్యాన్ చేయాలి కంప్లీట్ గా. ఇటువంటి పొలిటికల్ నాకు ఇటువంటి పొలిటికల్ ఎంట్రెన్స్ ఉండడం బట్టే ఈ రోజు ఇటువంటివి జరుగుతున్నాయి అనేది నాకు ఉన్నటువంటి అనుమానం. అందుకే టీజీపీఎస్ ప్రభుత్వం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ అని అనుకోండి, డిమాండ్ అని అనుకోండి, మీరు ముందుగా టీజీపీఎస్ ని ప్రక్షాళన చేయండి. ఆ తర్వాత ప్రక్షాళన చేసి ఇప్పుడు ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పును గౌరవించి 5 లక్షల మంది నిరుద్యోగులు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన వారి పక్షాన్ని నిలబడండి. వారి పక్షాన్ని నిలబడుతూ జీవో 29 రద్దు చేసి ఇమ్మీడియట్ గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించాలని మా ప్రధాన డిమాండ్. రైట్, ఓకే. రవి రాథోడ్ గారు, ఏ రకంగా పక్షపాతం గురించి మీరు చెప్తున్నారు కదా, ఏ రకంగా పక్షపాత ధోరణి చూపించింది టీజీపీఎస్సీ? ఖచ్చితంగా పక్షపాతం చూపించిందని అనొచ్చండి. ఎందుకంటే ఫస్ట్ జిఆర్ఎల్ వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్సీ గారి కోడలికి రావడం అనేటువంటిది, జానారెడ్డి ఇంట్లో 2 తీసుకోవడం, పొంగులేటి గారి కుటుంబ సభ్యులకి 2, కోదండరామరెడ్డి సార్ గారు తర్వాత ఆ విధంగా అంటే వీళ్ళు ఎవరైతే ప్రభుత్వంలో పెద్దగా ఉన్నారో వాళ్ళు పంచుకున్నట్టే బయటికి కూడా చాలా కూడా వచ్చినాయి. దాంతో పాటు ఏంటంటే హలో కంటిన్యూ రవి రాథోడ్ గారు. వీళ్ళు ఖచ్చితంగా అంటే మేము ఆ విధంగా ఆరోపిస్తున్నప్పుడు ఈ టీజీపీఎస్ సమాధానం చెప్పాలి. ఈ ప్రతి వేలు దూరుస్తా ఉంటది కదా. ఏంటంటే ఈ ఉద్యోగాలు పొందడం మా హక్కు కదన్నా. ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం? టీజీపీఎస్సీ పెట్టదా? టీజీపీఎస్సీ అనేటువంటిది ఇండిపెండెంట్ బాడీ, అది కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా నడుస్తుంది. అందులో ఈ ప్రభుత్వాలు జోక్యాన్ని ఎందుకు చేసుకుంటది? అండ్ కోటి ఉమెన్స్ కాలేజ్ లో ఏం జరిగింది రమేష్ రాథోడ్ గారు? కోటి ఉమెన్స్ కాలేజ్ లో ఏం జరిగింది? ఎందుకు ఉమెన్స్ కాలేజ్ కి సంబంధించిన అంశాన్ని కూడా మీరు కోర్టులో ప్రస్తావించినటువంటి పరిస్థితి ఏం జరిగింది? వస్తా రవి గారు. ఏంటంటే 1819 సెంటర్ నెంబర్ 1819 అండి. ఇందులో ఉమెన్స్ కాలేజ్ లోనే 74 మంది జిఆర్ఎల్ లిస్ట్ లో ఉన్నారు. అక్కడ ఓన్లీ ఉమెన్స్ మాత్రమే ఎగ్జామ్ రాపించారు. ఎందుకు? యూపీఎస్సీ అందరిని రాపిస్తుంది. ఈ టీజీపీఎస్సీకి ఏం ప్రాబ్లం వచ్చింది అక్కడ అని కోర్టుకు మేము అడిగితే అక్కడ ఉన్నటువంటి జడ్జి చెప్తారు, అక్కడ అబ్బాయిలకి వాష్రూమ్స్ అనేటువంటిది ఉండదు, అందుకు మేము ఆ అబ్బాయిలను మళ్ళీ ఏ విధంగా చిత్రీకరించండి అంటే చాలా పెద్ద దొంగలు అన్నట్టు చెప్పిండు. వీళ్ళు కెమెరాలు తీసుకెళ్తారంట, అందులో ఫిక్స్ చేస్తారంట. ఇది ఏమన్నా అవగాహన ఉండి మాట్లాడతారా అక్కడ అడ్వకేట్ గారు కూడా, ఈ టీజీపీఎస్సీ కూడా, ఈ ప్రభుత్వం కూడా? ఆ ఒక్క సెంటర్ లోనే 74 మంది ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు? రవి, ఈ అభిప్రాయం ప్రభుత్వానిదే లేకపోతే అడ్వకేట్దే లేకపోతే టీజీపీఎస్ అనేది ఇప్పటివరకు మనకు తెలుస్తుంది. ఆ ముగ్గురులో ఎవరిది అనేటువంటిది తెలియదు. ఆ సొంత సెంటర్ నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అవడం మీద కూడా మీరు అభ్యంతరాలు లేవనెత్తుతున్నట్టున్నారు. ఖచ్చితంగా కదా సార్. ఇప్పుడు ఒకే సెంటర్ లో ఏ విధంగా 74 మంది వస్తారు? మిగిలిన సెంటర్ లో ఎందుకు రారు? 1 డిజిట్ వస్తారు. వరుస నెంబర్లతో. చాలా అన్యాయం కదా అది. సో మేము లాస్ట్ ఒకటి ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, ఈ యొక్క గవర్నమెంట్ కి ప్లస్ టీజీపీఎస్సీకి మీరు ఏ జోక్యం చేసుకోకండి. టీజీపీఎస్సీ పని టీజీపీఎస్సీ చేసుకోనివ్వండి. మీకు ప్రభుత్వాలకు మీకు ఎన్నో పనులు ఉన్నాయి కదా, అన్ని పాలన అంతా గంగలో వదిలేసి టీజీపీఎస్సీ మీద ఎందుకు పడతారు మీరు? అందుకే మీరు ఏ నోటిఫికేషన్ ఇచ్చినా లీగల్ లిటిగేషన్ లేకుండా మీరు ట్రాన్స్పరెన్సీగా ఖచ్చితంగా బాలాగారు కంటిన్యూ నిర్వహించాలనేటువంటిది కోరుతాం. బేసికల్ గా కోర్టు ఏం ఎక్స్ప్రెస్ చేసిందంటే, ఎయిదర్ రీవాల్యుయేషన్ చేయండి లేకపోతే రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయండి అని చెప్పింది. ఇక్కడ 2 థింగ్స్ బ్యాలెన్స్